ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎల్ఐసి యొక్క జీవన్ లక్ష్య పాలసీ గురించి డిస్కస్ చేసుకుందాం. జీవన్ లక్ష్య పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ వచ్చేసి 933 ఈ దాని పాలసీకి నెంబర్ 933. అయితేనంటే ఈ పాలసీని మనం ఎవరెవరికి ప్రపోజ్ చేయొచ్చు అని మనం చూసుకోవాలంటే ముందుగా వాళ్ళకు ఏ ఏజ్ గ్రూప్లో ఉందని మనం చెక్ చేసుకోవాలి. ఈ పాలసీ మనం ఇవ్వాలంటే ప్రపోజ్ చేయడానికి గాను మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి. పాలసీ హోల్డర్ పాలసీ చేయాలనుకుంటున్న ప్రపోజల్ ఎవరైతే ఆ పర్సన్ యొక్క ఏజ్ మినిమం 18 years కంప్లీట్ అయ్యి ఉండాలి. మ్యాక్సిమం 50 years వరకు మాత్రమే ఈ పాలసీ ఇవ్వబడుతుంది. సో మనకు 18 to 55 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పాలసీ మనం ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. అయితేనంటే ఈ పాలసీ వచ్చేసి ఫ్యామిలీ కోసము, తర్వాత చిల్డ్రన్ కోసం బెస్ట్ ప్రొటెక్షన్ పాలసీ అని చెప్పొచ్చు ఈ పాలసీ. ఎందుకంటే అసలు ఈ పాలసీలో ఇచ్చేటట్టు బెనిఫిట్స్ వేరే ఏ పాలసీలో కూడా ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ వచ్చేసి ఒకవేళ మనం పేరెంట్ పేరు మీద పాలసీ తీసుకున్నాం అని అనుకునేసి మనం నామినీగా చైల్డ్ని పెడదాం. చైల్డ్ని పెడతానంటే ఇప్పుడు చైల్డ్కు ఏ విధంగా ఇది యూస్ఫుల్ అవుతుంది, ఒకవేళ అనుకోకుండా డెత్ అయితే ఎట్లయితే ఈ బెనిఫిట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ పాలసీలో వచ్చి బెస్ట్ నేను చెప్తున్నా కదా, చిల్డ్రన్ కోసం అండ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఇద్దరికి బెస్ట్ సూటబుల్ పాలసీ అంటే ఈ పాలసీ. ఇంత బెస్ట్ పాలసీ ముఖ్యంగా ప్రొటెక్షన్ విషయంలో ఎల్ఐసీలో ఏ పాలసీ లేదు. సో ఈ పర్పస్ కోసం అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా మీరు ఈ పాలసీ ప్రపోజ్ చేయండి. వాళ్ళకు మ్యాక్సిమం బెనిఫిట్ రావాలంటే ఈ పాలసీ మించిన పాలసీ ప్రొటెక్షన్ విషయంలో వేరే ఏది లేదు. అయితేనంటే ఇప్పుడు మనం ఈ పాలసీ గురించి తెలుసుకోవడానికి మనం ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం అని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా అంటే ఏజ్ వచ్చేసి 30 years పర్సన్ తీసుకుంటున్నా. 30 years ఉంది ఏజ్. అయితేనంటే ఇతనికి మనం 10 lakhs పాలసీ ప్రపోజ్ చేస్తున్నాం. సమస్య వచ్చేసి 10 lakhs రూపీస్. ఈ 10 lakhs రూపీస్ పాలసీ ఇచ్చేప్పుడు పాలసీ టర్మ్ వచ్చేసి 18 years పెడుతున్నా. 18 years పెడితే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 15 years మాత్రం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ పాలసీలో వచ్చేసి టర్మ్ అయితే ఉంటుందో దానికంటే 3 years బిఫోరే ప్రీమియం పేమెంట్ అయిపోతుంది. అంటే ఈ పాలసీలో వచ్చేసి 15 years కడతారు కాబట్టి పాలసీ టర్మ్ 18 years తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఈ 3 years ఏదైతే ఉందో ఈ పీరియడ్ని మనము ప్రీమియం హాలిడే అంటాం. ఈ పీరియడ్లో వాళ్ళు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 15 years కడితే చాలు, అయిపోతుంది. ఆ 3 years పీరియడ్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది వాళ్ళ పార్టీకి, తర్వాత బోనస్లు అన్నీ కూడా పాలసీలో ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఈ పాలసీలో వచ్చేసి బెనిఫిట్స్ ప్రీమియం సంబంధించి 3 years బెనిఫిట్ ఉందన్నమాట ఈ ప్రీమియం హాలిడే కాబట్టి. అయితేనంటే మనం ఈ పాలసీలో ప్రీమియం వచ్చేసి ఎంత ఉందంటే ఇయర్లీ వచ్చేసి దాదాపుగా 66,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీలో 66,000 రూపాయలు పే చేస్తే ఎన్నేళ్ళు పే చేయాలి? 15 years పాటు పే చేయాల్సి ఉంటుంది. సో 15 years పాటు పే చేసినట్లయితే 18 years తర్వాత వాళ్ళకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అయితే పాలసీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. పాలసీ బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్. మెచ్యూరిటీ అంటే పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత మనం ఏమి ఇస్తాం, వాళ్ళు కట్టడం 15 years కట్టారు, 18 years తర్వాత మనం ఎల్ఐసి తరఫున మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్నే మనం మెచ్యూరిటీ అమౌంట్ అని అంటాం. ఈ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి ఈ పాలసీలో 18 years తర్వాత 18,45,000 రూపీస్ మనం పార్టీకి ఇస్తాం. ఎప్పుడు పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత అంటే 18 years తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 18,45,000 రూపీస్ ఇస్తాం. అయితే ఈ పాలసీలో వాళ్ళు ప్రీమియం ఎంత పే చేస్తారు? మొత్తం 15 years పాటు మొత్తం కట్టిన అమౌంట్ ఎంత అంటే 9,75,000 రూపీస్ వాళ్ళు ప్రీమియం పే చేస్తారు. వాళ్ళకి మనం 18,45,000 రూపీస్ పే చేస్తాం. ఈ 9,75,000 అనేది వాళ్ళు ఒకసారి పే చేయట్లేదు, ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. ఇయర్లీ 3 చొప్పున టోటల్ టర్మ్ 15 years పాటు వాళ్ళు కట్టిన అమౌంట్ 9,75,000. మనం ఇచ్చే ఒకసారి ఇచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 18,45,000 ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళకు చేతికి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అయితేనంటే ఒకవేళ ఈ పాలసీలు వచ్చేసి ఇప్పుడు ప్రొటెక్షన్ పార్ట్ చాలా బెస్ట్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ప్రొటెక్షన్ పార్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు డెత్ వచ్చేసి అనుకోకుండా అన్ఫార్చునేట్ డెత్ అయింది అనుకోండి, ఎవరికి ప్రపోజర్ ఎవరైతే పేరెంట్ ఉంటాడో పేరెంట్కు ఈ పాలసీ తీసుకున్నాడు, తర్వాత అనుకోకుండా అన్ఫార్చునేట్గా డెత్ అయింది. అయితేనంటే ఇది ఒకవేళ నార్మల్ డెత్ అని అనుకుందాం. నార్మల్ డెత్ అయినప్పుడు ఈ పాలసీలు వచ్చేసి ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ మాఫీ చేయబడతాయి ఇమీడియట్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 15 years కట్టాల్సిన ప్రీమియం అయితే ఒక పాలసీ చేసి 1 year కట్టాడు, నెక్స్ట్ ఇయర్ అనుకోకుండా అన్ఫార్చునేట్ డెత్ అయిందని అనుకుందాం. రిమైనింగ్ 14 years పాటు కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ మాఫీ చేయబడతాయి ఇమీడియట్గా. సో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ ఏమీ లేవు. తర్వాత
నెక్స్ట్ వచ్చేసి రెండో బెనిఫిట్ ఏముందంటే ఈ పాలసీలో ఎవరి ఇయర్ 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ చైల్డ్కి పే చేస్తాం. ఈ కేసులో వచ్చేసి మన ఎగ్జాంపుల్లో మనం నామినీగా చైల్డ్ని పెట్టాం. నేను చెప్పాను కదా చైల్డ్కి ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తా చూద్దామని. సో ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం మనం అయితే ఈ పాలసీలో డెత్ అయినప్పుడు జరిగినప్పుడు చైల్డ్ చిన్నపిల్లోడు కాబట్టి ఆ చిన్నపిల్లోడికి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మనీ అవసరం. సో పేరెంట్ చనిపోయిన సందర్భంలో 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎవరి ఇయర్ మెచ్యూరిటీ డేట్ వరకు ఇస్తాం. అంటే ఈ పాలసీలో వచ్చేసి 1 ఇయర్ లోపే ఈయన పార్టీ చనిపోయాడు కాబట్టి పాలసీ 18 ఇయర్స్ పాటు రన్ కావాల్సింది. 1 ఇయర్ కంప్లీట్ అయినంతే. సో రిమైనింగ్ 17 ఇయర్స్ పాటు ఎవరి ఇయర్ 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ నామినీ చైల్డ్కు పేమెంట్ చేయబడుతుంది. విధానం 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ కాబట్టి 10 lakhs పాలసీలో 10% అంటే 1 lakh అమౌంట్ ఎవరి ఇయర్ మనం చైల్డ్కి ఇచ్చుకుంటూ వెళ్తాం నెక్స్ట్ 17 ఇయర్స్ పాటు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంది, మెచ్యూరిటీ డేట్ నాడు మామూలుగా పార్టీ బతుకుంటారంటే ఆయన 15 ఇయర్స్ కట్టిన తర్వాత మనం 18 ఇయర్స్ అప్పుడు మెచ్యూరిటీ ఇచ్చేవాళ్ళం కదా. 18,45,000 ఇస్తామని చెప్పాను కదా మెచ్యూరిటీ అమౌంట్. ఈ 18,45,000 కూడా మళ్ళీ ఇస్తాం. అంటే ఈ పాలసీలో ఒకవేళ పేరెంట్ చనిపోతే 3 బెనిఫిట్లు అప్లై అవుతాయి నార్మల్ అయితే. ఒకటి ప్రీమియమ్స్ అన్ని మాఫీ చేయబడతాయి. రెండోది 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎవరి ఇయర్ మెచ్యూర్ డేట్ వరకు చైల్డ్కి పేమెంట్ చేస్తాం. మూడోది వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ 18 ఇయర్స్ కంప్లీట్ అయినట్టునే చైల్డ్కు పేమెంట్ చేస్తాం. ఈ 3 బెనిఫిట్స్ నార్మల్ డెత్ అయినప్పుడు అప్లై అవుతాయి. అయితే ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయిందని అనుకుందాం. యాక్సిడెంటల్ డెత్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన 3 బెనిఫిట్లు కాకుండా ఎక్స్ట్రా ఏమొస్తుందంటే మళ్ళీ ఒక 10 lakhs రూపీస్ ఇస్తాయి ఇమీడియట్గా. డెత్ అయినంటే ఇమీడియట్గా 10 lakhs రూపీస్ వస్తుంది. ప్లస్ నేను ఇందాక చెప్పిన 3 బెనిఫిట్లు కూడా వస్తాయి. ఏవి ఆ 3 బెనిఫిట్లు? ఒకటి ప్రీమియం మాఫ్ అవుతుంది. రెండోది 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎవరి ఇయర్ ఇస్తాం. మూడోది మెచ్యూర్డ్ అమౌంట్ 18,45,000 18 ఇయర్స్ కంప్లీట్ అయినట్టే మెచ్యూర్ డేట్ నాడు ఇస్తాం. ఈ 3 ప్లస్ మళ్ళీ ఒక 10 lakhs ఇమీడియట్గా డెత్ అయినట్టే పేమెంట్ చేస్తాం. ఇది ఈ యాక్సిడెంటల్ డెత్కి సంబంధించింది. అయితేనంటే మనం ఈ దీంట్లో వచ్చేసి ఒక రైడర్ను ఉపయోగిస్తామంటే ఇంకా బెనిఫిట్ మ్యాక్సిమం అవుతుంది. ఏం రైడరు? దాన్ని టర్మ్ రైడర్ అని అంటాం. మనం ఈ పాలసీలో టర్మ్ రైడర్ తీసుకున్నామని అనుకుందాం. టర్మ్ రైడర్ తీసుకున్నప్పుడు టర్మ్ రైడర్ అంటే ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ అమౌంట్ పే చేయడం వల్ల ఒక సమ్ అష్యూర్డ్ అమౌంట్ మనకు ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. ఎప్పుడు డెత్ అయినప్పుడు, ఎనీ డెత్ అయినా, అది నార్మల్ డెత్ అన్నా కానివ్వండి లేకుంటే యాక్సిడెంటల్ డెత్ అన్నా కానివ్వండి, మళ్ళీ ఒక సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే నార్మల్ డెత్లో వచ్చేసి ఒక 10 lakhs రూపీస్ ఇస్తాం మనం. దాని తరపు నుంచి యాక్సిడెంట్లో వచ్చేసి మళ్ళీ ఒక 10 lakhs రూపీస్ ఇస్తాం. అంటే ఇప్పుడు నార్మల్ డెత్లో మనం ఇంతమందికి ప్రీమియం మాఫ్ చేసినాం, 10% సమ్ అష్యూర్డ్ ఇచ్చినాం, మెచ్యూరిటీ ఇచ్చినాం. అది కాకుండా ఒక 10 lakhs రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి ఈ టర్మ్ రైడర్ పెట్టుకోవడం వలన. అదే యాక్సిడెంట్ డెత్ వచ్చేసి ఒక 10 lakhs రూపీస్ ఇమీడియట్ ఇచ్చినాం, మిగతా 3 బెనిఫిట్స్ అప్లై అయ్యాయి. ఆ 10 lakhsతో పాటుగా ఇంకొక 10 lakhs ఇస్తాం. అంటే 20 lakhs రూపీస్ యాక్సిడెంటల్ డెత్కి వస్తుంది. ప్లస్ ప్రీమియమ్స్ మాఫ్ 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎవరి ఇయర్ అప్ టు మెచ్యూరిటీ డేట్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్. ఈ విధంగా బెనిఫిట్స్ పేమెంట్ చేయబడతాయి ఈ పాలసీలో. సో ఈ విధంగా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసము ఈ 10% అమౌంట్ పనికి వస్తుంది, లేదా చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పనికి వస్తుంది. అట్లాగే లంసమ్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ లంసమ్ అమౌంట్ ఒకవేళ చైల్డ్ వచ్చేసి మ్యారేజ్ పర్పస్ అంటే ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే అంటే లైఫ్ సెటిల్మెంట్ నీడ్స్ కోసం కానీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ అమౌంట్ వల్ల. అంటే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాలేదు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ డిస్టర్బ్ కాలేదు, ప్లస్ లంసమ్ అమౌంట్ వల్ల వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కోసం కానీ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానీ యూస్ఫుల్ అయింది. సో పేరెంట్ చేసిన పాలసీ అన్నది ఎంటైర్ ఫ్యామిలీకి మొత్తం టోటల్ లైఫ్ టైంలో ఈ పాలసీ ఉన్న టైంలో వాళ్ళ సెక్యూరిటీ ప్రొటెక్షన్ చూసుకుంటుంది. వాళ్ళకి ఎలాంటి డబ్బు అవసరమైనా ఈ పాలసీ చేసుకోవచ్చు. ఇంకా మనకు బెనిఫిట్స్ ఎక్కువ కావాలంటే సమాచారం కొంచెం పెంచుకుంటే ఇంకా బెనిఫిట్స్ పెరుగుతాయి. సో ఆ విధంగా తీసుకుని ఈ పాలసీని పార్టీస్కి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా చేయొచ్చు. అయితేనంటే ఈ పాలసీలు వచ్చేసి ఇందాక నేను చెప్పిన టర్మ్ రైడర్ కాకుండా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని ఒకటి పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే 15 మేజర్ డిసీజెస్ డయాగ్నైజ్ అయినప్పుడు ఫస్ట్ టైము వాళ్ళకి 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ పేమెంట్ చేస్తాం. అంటే మన పాలసీలో 10 lakhs పాస్ కాబట్టి 10% అంటే 1 lakh రూపీస్ ఇమీడియట్గా ఇస్తాం. ప్లస్ 2 years పాటు ప్రీమియం పోస్ట్ పోన్మెంట్ అవుతుంది. ఆ పోస్ట్ పోన్మెంట్ అయిన ప్రీమియం వితౌట్ ఇంట్రెస్ట్తో పే చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ వాళ్ళకి అప్లై అవుతుంది. ఇది క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనే రైడర్ని పెట్టినప్పుడు దాన్ని మనం CIR అని అంటాం. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ షార్ట్ కట్ CIR అని అంటాం. తర్వాత ఈ పాలసీలో ఇంకొకటి ఏంటి అంటే ఫెసిలిటీ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటంటే పాలసీకి ఎగనిస్ట్గా లోన్ బ్యాంకు నుంచి తీసుకున్నప్పుడు ఆ లోన్కి గ్యారంటీగా మనం పాలసీని వాళ్ళకు అసైన్ చేస్తాం. అసైన్ చేయడం అంటే దీని మీద ఉన్న అన్ని రైట్స్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతాయి మన లోన్ రీపేమెంట్ చేసే వరకు.
అంటే అనుకోకుండా మనకి ఏమైనా కూడా ఈ వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్కి వెళ్తాయి. బ్యాంక్ వాళ్ళు లోన్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిగిలితే ఆ అమౌంట్ నామినీకి పేమెంట్ చేస్తారు. ఈ విధంగా అసైన్మెంట్ ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో ఉంది. తర్వాత లోన్ కూడా ఉంది ఈ పాలసీలో. లోన్ వచ్చేసి ఆఫ్టర్ 2 years లోన్ ఫెసిలిటీ ఉంది ఈ పాలసీలో. తర్వాత అదే కాకుండా అయితే లోన్ తీసుకుంటానంటే అవసరం ఉంటే లోన్ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. అవసరం తీసుకున్నప్పుడు ఏం చేయాలి, 6 months ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయాలి కంపల్సరీగా. ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళ వీలుని బట్టి వాళ్ళ కన్వీనియంట్ టైంలో పే చేసుకోవచ్చు. అది లోన్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలసీలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. దేనికి, కట్టే ప్రీమియంకు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C ప్రకారం ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్షన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎంత అయితే ప్రీమియం కట్టారో 1,50,000 వరకు ప్రీమియం కట్టుకోవచ్చు. 1,50,000 దాకా కట్టిన ప్రీమియం వాళ్ళ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేసి రిమైనింగ్ ఇన్కమ్కే వాళ్ళు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో చివరికి వచ్చే అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. అది సెక్షన్ 1010D ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏముందంటే మెచ్యూరిటీ అమౌంట్ సెటిల్మెంట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. అంటే 5 years కానీ 10 years కానీ 15 years కానీ ఇన్స్టాల్మెంట్ మీద తీసుకునే ఫెసిలిటీ ఉంది. అట్లాగే డెత్ క్లెయిమ్ అమౌంట్ అంటే డెత్ అయినప్పుడు ఏదైతే మనం ఇస్తామో నామినీ ఆ అమౌంట్ను కూడా ఇన్స్టాల్మెంట్ మీద తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. లంసమ్ అమౌంట్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కింద కూడా తీసుకోవచ్చు. LIC నుంచి అట్లే ఉంచి వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది. తర్వాత ఈ పాలసీలు వచ్చేసి మ్యాక్సిమం సమ్మర్షుడ్కు ఎలాంటి లిమిట్ లేదు. సో ఎంత పెద్ద పాలసీ అని తీసుకోవచ్చు. దానివల్ల ఎంత పెద్ద పాలసీ ఉంటే ఆ విధంగా బెనిఫిట్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ చైల్డ్ కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పాలసీని పెద్ద పాలసీ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ టోటల్ వాళ్ళ నీడ్స్ని కవర్ చేస్తుంది. ఇంత బెస్ట్ పాలసీ, ఈ విధంగా కవర్ చేసే పాలసీ ఏది లేదు. కాబట్టి ఫ్యామిలీ ప్రొటెక్షన్ కానీ చైల్డ్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే కానీ ఈ పాలసీని తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ పాలసీని కస్టమర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా ఆ పాలసీ ఇష్టపడి వాళ్ళు తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.